హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఏంటంటే, హిందూ సంప్రదాయం ప్రకారంగా మనిషి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే మనము 16 సంస్కారాలని మనం ఫాలో అవుతాం. అయితే ఇది గర్భాధార సంస్కారం నుంచి మొదలయ్యి అంతిమ సంస్కారం దాకా నడుస్తుంది. అయితే మీ అందరు కూడా ఒక మనిషి చనిపోతే అంతిమ సంస్కారం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ మధ్యలో ఈ 16 సంస్కారాలని మన పెద్దలు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఒక మనిషి యొక్క కర్మలని, అంటే ఈ 15 కర్మలని అనుభవించిన తర్వాత ఈ అంతిమ కర్మ ఏదైతే ఉంటుందో ఆ అంతిమ సంస్కారం అయిన తర్వాత మనిషి యొక్క జీవితానికి అలాగే ఆత్మకి పరిపూర్ణత చెందుతుందని చెప్పేసి ఋషులు మునులు కొన్ని మనకి కట్టుబాట్లని అలాగే మనకి సంస్కారాలను కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ సనాతన ధర్మంలో మనము హిందువుగా పుట్టిన తర్వాత మనము ఏ జాతి అయినా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, ప్రతి కులంలో, ప్రతి జాతిలో, ప్రతి రాష్ట్రంలో ఈ 16 సంస్కారాలని మనకి తెలియకుండానే మనము చేస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది గర్భాధార సంస్కారం. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మొదటి రోజు అంటే పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి అంటారు కదా, ఆ రోజు పెళ్లి తర్వాత పుణ్య దంపతులు ఈ యొక్క మగవాడి యొక్క వీర్యంతో అండంలోకి వెళ్ళిన తర్వాత శ్రేష్టమైనటువంటి ఒక ఆడది గర్భాన్ని ధరిస్తుంది. దీన్నే గర్భాధార సంస్కారం అంటారు. ఇక్కడ జీవితం అనేది మొదలవుతుంది ఈ గర్భాధార సంస్కారం తర్వాత 3వ నెలలో దీన్ని పుంసవనం సంస్కారం అంటారు. ఇది 3 నెలల్లో చేస్తారు. పురాణ కాలంలో ఏంటంటే ఆడపిల్లలు పుట్టినప్పుడు మగపిల్లలు పుట్టేంత వరకు కూడా ఆడపిల్లని కనేవాళ్ళు. సో ఇది 3వ నెలలో పుంసవనం సంస్కారం అనేది చేస్తారు. తర్వాత 3వది సీమంతం. సో చాలామందికి గర్భాధార సంస్కారం తెలియదు, పుంసవనం సంస్కారం తెలియదు, కానీ సీమంతం అనేది అందరికి తెలుసు. ఇది ఏంటంటే 6 నెలలు లేకపోతే 9 నెలల్లో చేస్తారు. ఇది సీమంతం ఎందుకు చేస్తారంటే పుట్టపోయే బిడ్డ హెల్తీగా ఉండడానికి, అలాగే తల్లికి కూడా హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఇవ్వడానికి ఈ యొక్క సీమంత సంస్కారం అనేది 6 నుంచి 9 నెలల మధ్యలో చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 16 సంస్కారాలలో 3 సంస్కారాలు ఒక మనిషి పుట్టక ముందే ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత మిగతా 13 సంస్కారాలు ఉన్నాయి. సో పుట్టిన తర్వాత ఏమవుతుంది? పుట్టిన తర్వాత జాతక సంస్కారం ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డ ఏ గడిలో పుట్టిండు, ఏ నక్షత్రంలో పుట్టిండు, ఏ రాశిలో పుట్టిండని చెప్పేసి ఆ జాతకాన్ని చూసి ఆ పిల్లవాడి యొక్క జీవితాన్ని ఒక జాతక రూపంలో పొందుపరుస్తారు. దీన్నే మనము జాతక సంస్కారం అంటాం. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా కూడా మనం జాతకం చెప్పమంటే నక్షత్రం చెప్పమంటారు. అదేవిధంగా తర్వాత వచ్చేది నామకరణ సంస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లవాడికి మనము నామకరణం చేస్తాం. సో ఈ నామకరణము ఎప్పుడు చేస్తారు? తొట్టెలలో వేసినప్పుడు చేస్తారు. ఇప్పుడు పుట్టిన తర్వాత తొట్టెలలో వేసేటప్పుడు నామకరణ సంస్కారం చేస్తాం. అదే రోజు ఆ పిల్లవాడికి ఆయన పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఆ పిల్లవాడికి ఏమైతే పేరు పెడతామో అతనికి ఆ చచ్చేంత వరకు కూడా అదే పేరుతోని బతికే విధంగా ఈ నామకరణ సంస్కారం అనేది చేయడం జరుగుతుంది. 5వది. తర్వాత 6వది నిష్క్రమణ సంస్కారం. నిష్క్రమణ సంస్కారం అంటే ఏంటంటే పిల్లోడికి పురుడు పోసిన తర్వాత నామకరణ సంస్కారం చేసిన తర్వాత నిష్క్రమణ సంస్కారం అంటే గుమ్మం బయటికి పిల్లవాడిని తీసుకురావడం. అంటే బయటికి తీసుకొచ్చి సూర్యుడిని పరిచయం చేయడం, గాలిని పరిచయం చేయడం, ఎండని పరిచయం చేయడం, నీటిని పరిచయం చేయడం, ఇవన్నీ కూడా మనము అంటే తల్లి గర్భా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని నిష్క్రమించేస్తాం. అంటే ప్రపంచానికి వదిలేయడాన్ని మనము నిష్క్రమణ సంస్కారం అంటాము. ఇది 6వది. తర్వాత జరిగేదే అన్నప్రసన్న సంస్కారం. సో పుట్టిన బిడ్డకి మనము పేరు పెట్టిన తర్వాత ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక గట్టి ఫుడ్ని, ఆ గట్ట అనేది బాడీలో ఉన్నటువంటి గట్ట అనేది సెట్ కావడానికి మనము అన్నప్రసన్నం చేస్తాము. మన సౌత్ ఇండియాలో అయితే అన్నం పెడతాము,
అదే నార్త్ ఇండియా అయితే రొట్టెలు అవి ఇవి చేస్తారు కాబట్టి ఏదైనా సరే అన్నమే అంటాం కాబట్టి అన్నప్రసనం చేయడాన్ని కూడా ఒక సంస్కారంగా పెట్టారు. ఎందుకంటే అదే ఫస్ట్ పాలు తాగే పిల్లవాడికి తినేది దంగుకుండా తినడాన్ని అలవాటు చేయడాన్ని మనము అన్నప్రసన్న సంస్కారం అంటాం. తర్వాత కేశఖండన్ సంస్కారం. అన్నం తిన్న తర్వాత చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే కేశఖండన్ సంస్కారం. కేశఖండన్ సంస్కారం అంటే ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీయడం. ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఆయన పుట్టెంట్రుకలు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూస్తూ ఉంటాం, 9 నెలలకు చేస్తూ ఉంటారు, 9 నెలలకు మిస్ అయితే 3 సంవత్సరాలకు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది నేను వింటూ ఉంటాను, అప్పుడు వింటుండే ఎందుకు పిల్లవాడు బాగా ఆగమాగం చేస్తుండు, లొల్లెక్కువ చేస్తుండు అంటే పుట్టెంట్రుకలు తీయలే కాబట్టి లొల్లెక్కువ చేస్తుండు అంటారు. అంటే కేశఖండన్ సంస్కారం కూడా ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. తర్వాత కర్ణవేద సంస్కార్. ఇది ఆడపిల్లలకి చాలా చేస్తాం. ఒకప్పుడు మగపిల్ల వాళ్ళకు కూడా చాలా చేసేవాళ్ళము. సో కేశఖండన్ సర్కార్ దాని తర్వాత కర్ణవేద అంటే చెవులు కుట్టించడం. అమ్మాయిలకి చెవులు కుట్టిస్తూ ఉంటాం. ఇది సాధారణంగా ఏంటంటే ఒక 9 మంత్స్ 10 మంత్స్ తర్వాత ఈ చెవులు కుట్టిస్తూ ఉంటారు. తర్వాత అక్షరాభ్యాసం లేదా ఉపనయనం. బ్రాహ్మిన్స్ అయితేనేమో ఉపనయనం చేస్తారు. దీన్ని సాధారణంగా 7 సంవత్సరాల లోపు చేసి ఉపనయనం చేసి గురువుల దగ్గర చదువు పంపిస్తారు. దీన్నే అక్షరాభ్యాసం అంటాం. ఇది మనకి బాసరలో ఇవాళ రేపు కామన్గా 6 ఇయర్స్ 7 ఇయర్స్లో మీరు చూస్తూ ఉంటారు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చేస్తారు. తర్వాత కేశాంద సంస్కార్. ఈ అక్షరాభ్యాసం అయినాక మగవాడు పెద్దగా అయిన తర్వాత 16 సంవత్సరాలకి గడ్డం గీక్తాడు. ఆ గడ్డం గీకే సంస్కారాన్ని కూడా కేశాంద సంస్కార్గా అంటారు. తర్వాత సమావర్ధన సంస్కార్. చదువు అయిన తర్వాత నేను చదువు నుంచి బయట రావడం దీన్ని స్థానకత్వం కూడా ఉంటారు. ఎందుకంటే అది ఏమంటారు, కాన్వకేషన్ అంటారు కదా. చదివిన తర్వాత చదువు నుంచి బయటకు రావడాన్ని కూడా మనము సమావర్ధన సంస్కారం అంటాం. ఆ తర్వాత 13వది సమకాలిక సంస్కృతి. అంటే నువ్వు చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకొని నీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్తావా, లేదు అంటే జపం పట్టుకొని ఒక ఋషి అవుతావా అని చెప్పేసి కూడా అది మీ చేతిలోనే వదలడం జరుగుతుంది. తర్వాత 14వది వివాహ వేడుక సంస్కార్. వివాహం చేసుకున్న తర్వాత మనము మన భార్యతోని జీవితాంతం ముందుండాలని చెప్పేసి ఆ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే పిల్లల్ని కానీ పెద్ద చేసి దాని తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దేశాన్ని చూడనీకో లేకపోతే బరువు బాధ్యతని పెద్ద కొడుకు అప్పచెప్పేసి ఆ దీపా సంస్కారం చేసిన తర్వాత ఇవన్నీ సంస్కారాలు మనిషి అనుభవించిన తర్వాతనే వచ్చేది అంతిమ సంస్కారం. సో ఈ అంతిమ సంస్కారం చేసే ముందు ఒక మనిషికి ఈ 16 సంస్కారాలు అనేది చేయడం జరుగుతుంది. ఈ 16 సంస్కారాల్లో కూడా ఏ ఒక్క సంస్కారం కూడా మిస్ అయినా కూడా మనిషి యొక్క జీవితం పరిపూర్ణతని పొందడం జరగదు. దీన్నే మనము మన కర్మ సిద్ధాంతాలు అంటాం తెలుగులో. మన హిందూ సంప్రదాయంలో ఓ మనిషి ఇన్ని కర్మలు ఇన్ని సంస్కారాలు అన్ని చేసిన తర్వాతనే ఒక మనిషి యొక్క జీవితము పరిపూర్ణత చెందుతుంది. సో అందరం కూడా తెలుసో తెలియకనో కొన్ని సంస్కారాలని మన డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటుంటాం మన చుట్టుపక్కల. సో అందరు కూడా ఈ సంస్కారాల గురించి మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మంచిగా అర్థమైతే వీడియోకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇట్లు శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.